గత 20 సంవత్సరాల నుండి వికలాంగుల హక్కుల కోసము, వికలాంగుల పరిరక్షణ కోసము అలుపెరగని పోరాటము, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా వికలాంగుల సమస్యలను, వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలకి పరిష్కారం చూపించినటువంటి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మనకు గిద్దె రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు జరుగుతున్న అన్యాయాలపైన ప్రతి అంశం కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు గిద్దె రాజేష్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీకు మేనిఫెస్టో ప్రకారంగా మీకు హామీలు ఇచ్చింది. హామీలు నెరవేరినాయన్నా? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేక బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో అదే నెలలో వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అదొక్కటే కాదు, వికలాంగుల సమాజానికి సంబంధించి చంద్రశేఖర్ గారు మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయిస్తామని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేటటువంటి హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్తారు. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తారు. నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశంలో ఏ ఒక్క అంశాన్ని కూడా 7.5 పాలనలో ప్రభుత్వం నెరవేర్చలేదు. అన్న, ఇప్పుడు మనకు చేయూత అని చెప్పేసి వికలాంగులకు 6,000, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులకు చేయూత 4,000ను 6,000కు 2,000 4,000కి చేస్తానన్న. మరి ఈ అంశం కూడా మీకు సహకారమైందా, అటుకెక్కినట్టుగానే ఉందా? 6 గ్యారెంటీలో భాగంగా 6 గ్యారెంటీల భాగంగా ఇవాళ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేయూత పింఛన్దారుల మహాగర్జన పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు హామీలు నెరవేర్చే గర్జన పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చంద్రశేఖర్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారే చెప్పింది మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి అడుసూరుడు ఎటు పొడిచినా కానీ నేనైతే పింఛన్ ఇచ్చి తీరుతా, అధికారంలోకి వచ్చిన నెలలోపే పెంచుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బహిరంగ సభలలో వాళ్ళు చెప్పారు. ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. అంటే ఈ సమాజం పట్ల ఎందుకు వివక్ష చూపుతుందనేది మాకు కొంత బాధ కలిగించే కదా ఉద్యమ కార్యాచరణ తీసుకుంది గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు మీద మందకృష్ణ మాదిక్ గారు హైదరాబాద్ కేంద్రంగా త్వరలోనే దిగ్బంధం చేయబోతున్న ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా 13 అన్న. ఇప్పుడు అదేవిధంగా మీకు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 చట్టం ప్రకారం అన్ని రకాలుగా మీకు రావాల్సిన హక్కులు వస్తున్నాయా? అదేవిధంగా మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం? మీకు అన్ని రకాలుగా అనుగుణంగా ఒక భారత వికలాంగుల హక్కుల సమితికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఎన్నో ఉద్యమాలు పోరాటం చేసిన వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, వికలాంగులకు సంస్థ న్యాయం కల్పిస్తా ఉందా ప్రభుత్వం? చంద్రశేఖర్ గారు, హక్కుల పరిరక్షణ అనేటటువంటి మీరు చెప్పినటువంటి ఏదైతే 2016 వికలాంగుల హక్కుల చట్టమే ఉందో ఆ చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగితే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజం సివిల్స్ ఉద్యోగాల పనికిరారని చెప్పేసి అనేకమైనటువంటి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా దానికి పనికిరారు దీనికి పనికిరారని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరి వ్యాఖ్యలు చేస్తే వికలాంగుల సమాజాన్ని కించపరిస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వాళ్ళ మేనిఫెస్టో రూల్స్ ప్రకారం చట్టాన్ని ఫస్ట్ అమలు చేయాల్సింది ఎవరి మీద? స్మితా సబర్వాల్ మీద అమలు చేయాలి, ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి, ఆమె మీద వికలాంగుల యాక్ట్ కింద కేసు చేయాలి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఎక్కడ అమలు చేస్తున్నారండి వికలాంగుల హక్కుల చట్టాన్ని? నరేంద్ర మోడీ గారు 2016లో చట్టం చేసిన కానీ తెలంగాణలో ఆ చట్టం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది వికలాంగుల సామాజిక న్యాయం జరిగింది? అసలు వికలాంగుల చట్టం మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ అధికారులకు కానివ్వండి, డీజీపీ స్థాయి కానివ్వండి, డీఎస్పీ స్థాయి లెవెల్ ఉన్నటువంటి అధికారులకు కూడా వికలాంగుల చట్టం అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజానికి కించపరిస్తే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఎక్కడ చట్టం అమలు అవుతుంది చంద్రశేఖర్ గారు? అదేవిధంగా ఇప్పుడు వికలాంగుల చట్టం అమలు కావట్లేదు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా మమ్మల్ని కించపరిచిన అంటే వికలాంగులు కూడా అసలు సివిల్ సర్వీస్ లో అత్యున్నత స్థాయి ర్యాంకులు సాధించి దేశంలోనే మొదటి స్థాయిలో నిలుస్తూ ఉన్నారు. ఇలా ఐపీఎస్ అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవమే కానీ సివిల్స్ లో, అదేవిధంగా ఐఏఎస్ సాధించి పాలన అధికారులు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. మరి దీని మీద మీరు ఏం చెప్తారు? వికలాంగులు దేంట్లో కూడా తీసుకోరండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన దాంట్లో కూడా వికలాంగుల పాత్ర ఉన్నది, స్వతంత్ర ఉద్యమంలో వికలాంగుల పాత్ర ఉన్నది. ఇలా లూయిస్ బ్రెయిల్ గారు ఉన్నారు, మేమే లిపిని కలుపుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. వికలాంగులు చైతన్యవంతులు లేరని ఎట్లా చెప్పగలుగుతారండి?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల చరిత్ర చదవాలి. వికలాంగుల చరిత్ర చదివి అప్పుడు మాట్లాడమనండి. వికలాంగులలో మేధావులు ఉన్నారు, ఎన్నో జిల్లాలలో వేరే రాష్ట్రాలలో కూడా కలెక్టర్లుగా సాధించుకుంటూ వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ప్రజల చెంతకే పాలన తీసుకుపోతున్నారు. ఎట్లా వికలాంగుల సమాజం పనికిరారని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తుందండి. ఆమె కామెంట్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. అంటే వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వికలాంగుల మీద చిన్న చూపునే అంటున్నారు కదా. ఖచ్చితంగా 100% చిన్న చూపు చూస్తుందండి. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తానని చెప్పిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇవ్వలేదంటే వికలాంగుల సమాజాన్ని రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుంది చంద్రశేఖర్ గారు. ఎగ్జాక్ట్లీ చిన్న చూపుగా చేస్తున్నాడు. అదేవిధంగా మీకు 4% రిజర్వేషన్ లో భాగంగా అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే యూనిఫామ్ బేస్డ్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర స్థాయిలలో కానీ యూనిఫామ్ బేస్డ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దాని మీద మీరు ఏం చెప్తారు? చంద్రశేఖర్ గారు చిన్న పాయింట్ మీరు అవుట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది. తెలంగాణలో 2% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ అరిజెంటల్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవ్వచ్చు. దాన్ని మేము తప్పుపట్టట్లేదు, కానీ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అరిజెంటల్ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థను తీసుకురావడం వల్ల మా వికలాంగులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొడితే దాన్ని కూడా మా కోటాలో తీస్తే ఎట్లా కలుస్తుంది? ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతుంది? వికలాంగుల రిజర్వేషన్ అర్జెంటల్ వ్యవస్థను రద్దు చేయాలి. ఇలా అర్జెంటల్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మాకు జనరల్ కోటాలో ఉద్యోగస్తులు మా వాళ్ళు టాలెంట్ ఉండి వాళ్ళు ఉద్యోగాలు కొడితే మాకు వికలాంగులకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా వర్తింపజేయట్లేదు. దాన్ని సాకుగా చూపించి మేమేమంటున్నాం అంటే వికలాంగుల సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మేము జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సాధించినా మా రిజర్వేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా డిమాండ్ చంద్రశేఖర్ గారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఎంత అన్యాయం జరుగుతుందండి ఇలా వికలాంగుల సమాజానికి. ఇలా 4% రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి? అన్న చాలా అంశాలు అలా చెప్తా ఉన్నారు. మీరు వికలాంగులకు రిజర్వేషన్ కూడా ఏదో అమలు కాలేకపోతున్నారు. ఈ గత ఒక నెల రోజుల క్రితం నుంచి సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక అంశాన్ని ముందరేస్తున్నారు. భారత వికలాంగుల సమితి పక్షాన మీరు ఒకటి ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులకు అన్యాయం జరిగింది, దివ్యాంగ పిల్లలకు సరైనటువంటి విద్య అందడం లేదనేటువంటి చర్చ బాగా జరుగుతుంది. మీరు చాలా వరకు చూస్తా ఉన్నాం సామాజిక మాధ్యమాల్లో. దాని మీద ఏంటన్నా మీరు అసలు అంటే ఎవరెవరిని కలిసారు, అసలు ఏం జరిగిందన్న? చంద్రశేఖర్ గారు, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ప్రతి పాఠశాలలో కూడా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలలో హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ప్రతి స్కూల్లో కూడా వికలాంగుల పిల్లల కోసం స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల ద్వారా స్పెషల్ బీఈడీ చేసినటువంటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినటువంటి ఉపాధ్యాయులు వికలాంగులకు బోధించేటటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు హై స్కూల్లో ఉండాలి, ప్రైమరీ స్కూల్లో 2 స్కూళ్లలో కూడా ఇద్దరు కంపల్సరీ ఉండాలి. అంటే ఒక స్కూల్ కంపల్సరీ ఒక విలేజ్ లో ఉన్నటువంటి హై స్కూల్ పెద్దబడి చిన్నబడి అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంటనే ఉన్నాం కదండి. ప్రతి స్కూల్లో కూడా వికలాంగులకు బోధించేటటువంటి స్పెషల్ బీఈడీ కోర్స్ చేసినటువంటి టీచర్లు ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం మన 2024 రేవంత్ రెడ్డి భర్తీ చేసినటువంటి డిఎస్సీ నియామకాల స్పెషల్ బీఈడీ అభ్యర్థులకి 100% రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు కదా. 30% రిక్రూట్మెంట్ చేసి ఆ స్పెషల్ బీఈడీ చేసినటువంటి కోర్స్ చేసినటువంటి వాళ్ళ నోట్ల మన్ను కొట్టి మా వికలాంగుల విద్యార్థులు ఇవాళ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు లోటు తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదండి. ఎన్ని పోస్టులు ఇచ్చారన్నా మీరు 2024 డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఫుల్ఫిల్ చేశారు, నియమించారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న? చంద్రశేఖర్ గారు వాళ్ళు 1723 పోస్టులు ఉన్నాయండి. మొత్తం టోటల్ గా 1523 పోస్టులు ఉన్నాయి. 1523 పోస్టుల కేవలం 727 పోస్టులు మాత్రం ఫిల్అప్ చేశారు. అంటే 727 పోస్టులు దేనికి సంబంధించి ఫిల్అప్ చేసినంత 220 మాత్రమే ఫిల్అప్ చేశారు. ఇంకా దాదాపు అంటే 30% రిక్రూట్మెంట్ చేశారు. 30% రిక్రూట్మెంట్ చేసి 70% ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. దీనివల్ల ఏమైందంటే తెలంగాణలో స్పెషల్ బీఈడీ కోర్సు చేసినటువంటి వికలాంగుల అభ్యర్థులే కానివ్వండి, ఇంకా జనరల్ గా ఈ వికలాంగులకు బోధించాలి, వాళ్ళ సాయం చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ బీఈడీ కోర్సు చేసిన వాళ్ళు దాదాపు 507 పోస్టులు వాళ్ళ తెలంగాణలో ఖాళీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ రూపాయలు ఇవ్వాలనుకున్న దాంట్లో ఉన్నది. అయితే ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో 100 మెంబర్స్ ఇప్పటికీ ఎగ్జామ్ రాసి మెరిట్ అభ్యర్థులు అంటే అర్హత సాధించున్నారు. వాళ్ళకి ఇలా నియామకాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల పేరుతోని మళ్ళీ వాళ్ళని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికనైనా నియామకాలు చేపట్టాలి. మళ్ళీ డిఎస్సీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమైన నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టకుండా వాళ్ళతోని వాళ్ళ జీవితాలతో చెలగాటం అంటే ఇప్పుడు మా వికలాంగుల పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. దాంట్లో ఇంకోటి విషయం లాల్ సింగ్ అని చెప్పేసి మా వికలాంగుల సోదరుడు ఉన్నాడు. ఆయన స్పెషల్ బీఈడీ కోర్సు చేసిండు. మేము మా వికలాంగులకు బోధించాలనేటువంటి సంకల్పంతో ఆయన స్పెషల్ బీఈడీ కోర్సు చేసిండు. ఇలా స్పెషల్ బీఈడీ కోర్సు చేసి దాదాపు
ఈ సచివాలయం చుట్టూరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరి చుట్టూరు వినతి పత్రాలు ఇచ్చి సార్ మాకు 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మంత్రుల చుట్టూరు తిరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి చలనం లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 100% అక్కడ న్యాయం చేసిన స్పెషల్ బీడ్ అభ్యర్థులకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు న్యాయం చేయలేదు. అక్కడ 70% రిక్రూట్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మరి 30% ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారండి? అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, మేము అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతామని చెప్తున్నాడు. అరే అభివృద్ధిలో పోటీ పడ్డాడు ఉద్యోగ నియామకాలలో ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థులకు ఎందుకు అన్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? అన్న ఇప్పుడు 1523 పోస్టులు అన్నారు కదా, అందులో మీరు 727 స్కూలర్షిప్ సంబంధించి చెప్పారు. అదేవిధంగా మరి ఎడ్జిటీ వాళ్ళకు కూడా ప్రాతిపదికన 100% చేసినాను. వాళ్ళకు 100% 100% వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే స్కూల్ ఎస్టేట్లో అన్యాయం జరిగింది మా వాళ్ళకి. అందులో ఈ స్పెషల్ టీచర్లు స్కూల్ ఇప్పుడు పాఠశాల మెట్లెక్కలేటువంటి మా వికలాంగుల విద్యార్థులు ఉన్నారు. ఇలా పీజీలు పిహెచ్డీలు చేశారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహం అందించబట్టి మేము ఇప్పుడు ఏం కోరుతున్నాం అంటే మాకు ఉన్నటువంటి హక్కుల చట్టం 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ప్రతి పాఠశాలకి ప్రైమరీ స్కూల్లో ఉండాలి, హై స్కూల్లో ఉండాలనేది మా డిమాండ్. అది ప్రభుత్వం కూడా చెప్పింది కదండి. 2016 వికలాంగుల హక్కుల చట్టం కూడా చెప్తుంది కదండి. అట్లా నియామకాలు చేయలేదనే కదా ఇవాళ విద్యార్థులు వచ్చి సచివాలయంలో వచ్చి అక్కడ ఇక్కడ తిరిగి మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదండి? వికలాంగులకు స్పెషల్ బీడ్ కోర్సులు చేసినటువంటి విద్యార్థులను అట్లా మనుగొట్టాలని చూస్తుందా, లేకుంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు చదువు అవసరం లేదు అనుకుంటుందా? ఏం చేయాలనుకుంటున్నాడు వికలాంగుల సమాజాన్ని? అన్న ఇప్పుడు వికలాంగులకు విద్యను దూరం చేసే ప్రయత్నం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, లేకపోతే వికలాంగ విద్య ఎందుకు వీళ్ళకి ఏం లేదు అంటే 6,000 పెన్షన్ కానీ 4,000 పెన్షన్ ఇస్తే వీళ్ళు సర్దుమనుతారు ఇట్లా ఏమన్నా ధోరణి ఏమన్నా చేస్తా ఉందా గవర్నమెంట్? చంద్రశేఖర్ గారు ప్రధానంగా మీతో చెప్పేటటువంటి విషయం ఏంటంటే వికలాంగుల సమాజానికి కించపరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పయనిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా అంతే ఉంది. ఇది మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను. ఇవాళ మహిళలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల భాగంగా 100% రాయితీ కల్పించింది. వికలాంగులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో 29 అంశాలు ఎందుకు పేర్కొన్నది? అరే నువ్వు సకలాంగులకు ఉచిత రవాణా ఇచ్చి మా వికలాంగులకు ఇవ్వలేదంటే మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినట్టే కదా. నువ్వు జనరల్ డిఎస్సీలో ఏ విధంగా అయితే నియామకాలు ఉంటాయి స్పెషల్ డిఎస్సీ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న వికలాంగుడు అంతే ఉంటాడు, అన్ని సక్రంగా ఉన్నాడు అంతే ఉంటాడండి. ఎక్కడ న్యాయమండి? ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 50% రాయితీ మాకు ఆర్టీసీలో ఉంటుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళలకేమో 100% ఉంటుంది సకలాంగులైన మహిళలకి, వికలాంగులకేమో 50% ఛార్జీలు తీసుకుంటారండి. ఇది ప్రభుత్వం మోసం కాదా? ఈ మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా సీట్లలో మేము కూర్చునే పరిస్థితి లేదండి. చీరలు కట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిరసన చెప్పినామండి. ఇంకేం చేయమండి మేము చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలనం రాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అనేది లేదా? వికలాంగుల సమాజానికి ఏం చేసింది ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. అన్న మీరు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న వికలాంగులకు చెప్పేటువంటి ప్రత్యేక ఉపదేశం తీసుకున్నటువంటి అభ్యర్థుల పక్షాన అదేవిధంగా దివ్యాంగ ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా మీ పోరాటము మీ ఉద్యమము మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? మేము ఈ స్పెషల్ బీఈడి కోర్సు చేసినటువంటి అభ్యర్థులు ఎవరంటే మా వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు వాళ్ళని గౌరవించుకోవాలి. తల్లి తండ్రి గురువు అని అంటారు. అట్లాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి స్పెషల్ బీఈడి కోర్సు చేసిన అభ్యర్థులకి 100% రిక్రూట్మెంట్ జరిగేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే ఆమె నిరాహార దీక్ష చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచుతాం. దాంట్లో భాగంగా ఇంకా మా వికలాంగుల అభ్యర్థులు కూడా ఉన్నారండి, 10 మంది ఉన్నారు. ఇలా మీరు అర్జెంటల్ అని చెప్పి చట్టం తీసుకొస్తే మా వికలాంగుల రిజర్వేషన్ కనుమరుగైపోతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? చంద్రశేఖర్ గారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచారు సరే 100% రిక్రూట్మెంట్ సాధిస్తాం. స్పెషల్ బీఈడి అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు మా ప్రాణం పోయినా బాధ లేదు, కానీ న్యాయం ప్రకారం చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటి రావాల్సిందే. ఆ నియామకాలు జరిగేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎవరు కూడా భయపడడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కేసులకు అక్రమ నిర్బంధాలకు భయపడేటటువంటి పరిస్థితులు తెలంగాణ వికలాంగుల సమాజం లేదండి. ఉద్యమాల గడ్డ మీద ఉన్నారన్న మీరు. ఉద్యమాల గడ్డ నుంచి కూడా మీరు ఉద్యమాల గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటే హెచ్చరిస్తున్నాడు, నీ కాలం మూడింది, నీ కాలం చెల్లింది. వికలాంగుల సమాజంతో పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు అడ్రస్ లేకుండా పోయింది వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు. ఇక నీ అడ్రస్ కూడా గల్లంతా నీ రాజకీయ భవిష్యత్తుకే సమాధి కడతాం. మరి నీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే మా వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు రావాలి. 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి వికలాంగులకి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కొత్త గొంతమ్మ కోరికలు కోరట్లేదు చంద్రశేఖర్ గారు. ఇంకోటి ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పేర్కొన్నదండి? వికలాంగులకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు స్వయంగా అనేక బహిరంగ సభలు అనేక వేదికల మీద చెప్పిండు. ఇలా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, వాళ్ళ ఎజెండా అంశంలో లేదు, అయినా కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలలో వికలాంగులకు రాజకీయ అవకాశం కల్పించిండు. రేవంత్ రెడ్డి ఎక్కడ ముద్దు నిద్రపోతుండండి? వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని చెప్పేసి మేము ధర్నాలు చేస్తే అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తాడు. భయపడతాం రేవంత్ రెడ్డికి? తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర లేదా? తెలంగాణ వచ్చినాక వికలాంగుల సమాజానికి ఏం ఒరిగింది? ఉన్నటువంటి ఏదైతే అర్జెంటల్ వ్యవస్థను తీసుకొచ్చి వికలాంగులకు ఉన్న రిజర్వేషన్ ఎత్తేశారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు పోరాట సాధించుకోండి. ఇదేనా మాకు జరిగిన చంద్రశేఖర్ గారు? చెప్పండి. ఒక జర్నలిస్టుగా మీరు కూడా ఆలోచన చేయండి. ఇదండి మనతో పాటు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు విజయరాజేష్ గారు అదేవిధంగా వారి బృందం తెలియజేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి అన్యాయం చేసింది. అదేవిధంగా వికలాంగులను సోమరపోతులుగా వీళ్ళకి ఏమి రాదు, ఏమి ఉండదు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు, వికలాంగులను వివక్షకు గురి చేస్తూ
వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ అంశాలను కూడా ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు. వచ్చే ఆగస్టు 13వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున వికలాంగుల మహాగర్జన చేయిత వికలాంగుల మహాగర్జన అని చెప్పి పెద్ద ఎత్తున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏదైతే అన్యాయం చేసిన ప్రభుత్వము వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కూడా ఆయన పిలుపునిచ్చాడు. త్వరలో ఈ యొక్క ప్రత్యేక నియామకాలు నియమించినట్లయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. మీరు సచ్చుడో లేకపోతే ప్రత్యేక ఉద్యోగ నియామకాలు వచ్చుడో అనే నినాదంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇదాన్ని మనకు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే యొక్క ప్రత్యేక అవసరాలు దివ్యాంగ విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు మా పిల్లలకు విద్య అందడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యొక్క తక్షణమే ఈ విద్యార్థులకు న్యాయం చేసి నియామకం చేయాలని చెప్పేసి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వికలాంగ సంబంధించి అవి కూడా త్వరితగతిన నెరవేర్చాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మన విద్యా రాజేష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.